ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్ధరాత్రి భూమి కంపించింది. భూకంప తీవ్రత 3.8గా ఉంది. అర్ధరాత్రి 2 గంటల 26 నిమిషాల సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గతంలో 2024 డిసెంబర్లో ములుగు కేంద్రంగా 5.3 తీవ్రతతో వచ్చిన మధ్యస్థాయి భూకంపం తర్వాత మళ్లీ ఈ ప్రాంతంలో ప్రకంపనలు రావడం గమనార్హం. భద్రాద్రి కొత్తగూడెంలో అర్ధరాత్రి భూకంపం 3.8 తీవ్రతతో స్వల్పంగా కంపించిన భూమి కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, పాల్వంచలో భూ ప్రకంపనలు కొన్ని సెకండ్ల పాటు కనిపించింది. ఇక భూమి ప్రకంపనలతో భయాందోళనలో ఉన్నారు స్థానికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్ధరాత్రి భూమి కంపించింది. భూకంప తీవ్రత 3.8గా ఉంది. అర్ధరాత్రి 2 గంటల 26 నిమిషాల సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే గతంలో 2024 డిసెంబర్లో ములుగు కేంద్రంగా 5.3 తీవ్రతతో వచ్చిన మధ్యస్థాయి భూకంపం తర్వాత మళ్లీ ఈ ప్రాంతంలో ప్రకంపనలు రావడం గమనార్హం. మనం చూస్తున్నాం ఇప్పటికే ఏదైతే భూ ప్రకంపనలు సంభవించాయో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్ధరాత్రి సమయంలో చిన్నపాటి ఈ భూ ప్రకంపనలు సంభవించాయని చెప్పుకోవచ్చు. 3.8 తీవ్రతగా ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతిలో అందిస్తారు. తిరుపతి, మనం చూస్తున్నాం 2024లో వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది. అయితే దీనికి గల కారణాలు ఏం చెప్తున్నారు అధికారులు? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ రత్న. ఏదైతే తెలంగాణలో అయితే పలు ప్రాంతాలు అయితే భూ ప్రకంపనలు సంభవించాయి. దీని దాటికైతే స్థానికులు ఇళ్లలోంచి బయటికి పరుగులు తీసిన ఘటన అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకున్నది. అయితే భద్రాచలం, సారపాక, బూర్గంపాడు, పాలవంచ ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ యొక్క తెల్లవారుజామున అయితే సుమారు 2 గంటల 26 నిమిషాలు అయితే ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీని రిక్టార్ స్కేల్ గా అయితే దీని తీవ్రత అయితే 3.8గా అయితే అధికారులు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. భద్రాచలం ఇటు నైరుతి దిశగా అయితే 20 కిలోమీటర్ల దూరంలో ఉపరితలం నుంచి సుమారు 10 కిలోమీటర్ల లోతున టెక్నికల్ ప్లేట్లలో అయితే చోటు చేసుకున్నటువంటి భారీ కదలికల నేపథ్యంలో అయితే ఈ యొక్క భూమి కంపించడంతో అయితే జిల్లాలోనే ఉన్నటువంటి పాల్వంచ, బూర్గంపాడు, భద్రాచలం వంటి ప్రాంతాల్లో కొద్ది సెకండ్ల పాటు అయితే భూమి కంపించినట్లయితే అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒక్కసారిగా అయితే భూ ప్రకంపనలు రావడంతో అయితే గాఢ నిద్రలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. భూగర్భంలో వచ్చినటువంటి శబ్దాలు, వస్తువులు, కదలికలతో అయితే ఏం జరుగుతుందో తెలియకైతే జనం భయాంచి రోడ్లపైకి పరుగులు తీసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రకంపనలు కేవలం కొన్ని సెకండ్ల పాటు కొనసాగినప్పటికీ ప్రజలైతే భయాందోళన గురైన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత వాతావరణం సాధారణ స్థితికి చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఈ ఘటన ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదని అయితే అధికారులు ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే తొలుత భూకంపం తీవ్రతను 3.5గా అంచనా వేసినప్పటికీ తర్వాత దాన్ని 3.8గా సవరించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా భూకంపం తర్వాత కూడా సుమారు 25 నిమిషాల పాటు ఈ యొక్క ప్రకంపనలు సంభవించినట్లయితే అధికారులు వెల్లడించిన పరిస్థితి ఉంది. పాల్వంచ ప్రాంతంలో తేలికపాటి ప్రకంపనలు రికార్డు అయినప్పటికీ కూడా ఇక భద్రాచలంలో మాత్రం ఎక్కువ ఇటు సారపాక, భద్రాచలం 20, సారపాక 22, కొత్తగూడెం 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క రిక్టార్ స్కేల్ కూడా నమోదైనట్లయితే తెలిపిన పరిస్థితి. ఆ ప్రాంతాల్లో అయితే స్వల్పంగా భూ కంపించినప్పటికీ ఈ యొక్క ప్రాణ నష్టం అయితే ఆస్తి నష్టం అయితే వాటిన పరిస్థితి అయితే గతంలో కూడా ఈ యొక్క ములుగు జిల్లా ప్రాంతం నుంచి కూడా ఈ యొక్క భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అది దానివల్ల ములుగు ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున అయితే ఆస్తి నష్టం వాటిల్లిన పరిస్థితి, అడవి ప్రాంతం కూడా ధ్వంసమైన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు ఈ యొక్క భూ ప్రకంపనలు రావడంతో అయితే ప్రజలైతే భయాందోళనకు గురైన పరిస్థితి అయితే ఉంది రత్న.
తిరుపతి ప్రధానంగా ఇదే ప్రాంతంలో ఇంతకు ముందు వచ్చింది అంటే 2024 మళ్ళీ ఇప్పుడు 2026 2 సంవత్సరాల గ్యాప్ లోనే మళ్ళీ రావడం కూడా మనం చూస్తున్నాం. ముందు కూడా ఈ ప్రాంతానికి ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం ఉందో అక్కడ ఈ విధంగా భూమి కంపించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారా అధికారులు? అంటే గతంలో కూడా ఈ అధికారులు తెలిపిన పరిస్థితి అయితే 1996 నుంచి కూడా ఈ యొక్క ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ యొక్క ప్రాంతాల స్వల్పంగా భూమి కంపించినప్పుడు కూడా ఎటువంటి ప్రాణనష్టం గానీ ఆస్తి నష్టం వాటిలో పరిస్థితి లేదు. అయితే గతంలో 2024 డిసెంబర్ లో అయితే ములుగు కేంద్రంలో అయితే 5.3 ఈ యొక్క రిక్టార్ స్కేల్ గా నమోదైన భారీ భూకంపం వచ్చినప్పుడు కూడా అక్కడ పెద్ద ఎత్తున అయితే ఒక అటవీ ప్రాంతం తప్ప ఇక్కడ అటవీ ప్రాంతం నష్టమైన వాటిన పరిస్థితి ఉంది. ఇక మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కూడా వాటిన పరిస్థితి లేదు. ఏదైతే ఈ యొక్క స్వల్ప భూకంపంతో అయితే ప్రజలైతే భయాందోళనకు గురవుతుంటూ కూడా ఈ యొక్క అధికారులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇలాంటి భూ ప్రకంపనలు సాదాసీదగా నమోదైనాయి. గతంలో ఈ తర్వాత వచ్చేటువంటి భూ ప్రకంపనలు కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కూడా వాటిల్లే అవకాశం అయితే లేదంటూ కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ తిరుపతి.